టెస్ట్ రాసి బయటకొచ్చాక అయ్యో తెలిసిన క్వెశ్చనే తప్పు చేసేశానే అనిపిస్తుంది కదా. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. సరే, ఈరోజు మనం అసలు ఈ పొరపాట్లను ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని మన విజయానికి మెట్లుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తెగ ఇబ్బంది పెట్టుంటుంది. బాగా చదువుతాం, కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకుంటాం. అయినా సరే టెస్ట్లో మార్కులెందుకు తగ్గుతాయి? ఇది చాలా సాధారణమైన సమస్యే. కానీ దీని వెనుకున్న కారణాలు గనక మనం అర్థం చేసుకోగలిగితే మన ప్రిపరేషన్లో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఇక్కడే ఉంది అసలు విషయం. సమస్య మన నాలెడ్జ్లో లేదు, మనం తప్పులు చేసే విధానంలో ఉంది. అవును, మనం చేసే పొరపాట్లలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ని గనక పట్టుకోగలిగితే, దాన్ని సరిచేసుకుంటే మన పర్ఫార్మెన్స్ అద్భుతంగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ తప్పుల్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. దాని పేరే ఎర్రర్ అనాలిసిస్ ఫ్రేమ్వర్క్. ఇదేం చేస్తుందంటే మన తప్పుల్ని కేవలం మిస్టేక్స్లా కాకుండా మన బలహీనతలేంటో చెప్పే ఒక డేటాలా చూపిస్తుంది. సాధారణంగా మనం చేసే తప్పుల్ని ఈ 5 రకాలుగా విభజించొచ్చు. 1 రీడింగ్ ఎర్రర్, 2 క్యాలిక్యులేషన్ మిస్టేక్, 3 కాన్సెప్చువల్ గ్యాప్, 4 ట్రాప్ క్వెశ్చన్, 5 టైం ప్రెషర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. ఇది అర్థమైతే చాలు, మన తప్పుల్ని సరిచేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మొదటిది రీడింగ్ ఎర్రర్. అబ్బా, ఇది వినడానికి చాలా చిన్న పొరపాట్లా అనిపించొచ్చు. కానీ దీనివల్లే తెలిసిన ప్రశ్నకు కూడా మార్కులు పోగొట్టుకుంటాం. అంటే ప్రశ్నని సరిగ్గా చదవకపోవడం అన్నమాట. నాట్, ఎక్సెప్ట్ లాంటి ముఖ్యమైన పదాల్ని మిస్ అయిపోవడం. ఉదాహరణకు, క్వెశ్చన్లో ఏది సరికాదు అని అడుగుతారు, కానీ మనం కంగారులో ఏది సరి అయినదో వెతికి ఆన్సర్ పెట్టేస్తాం. ఇలా జరగకుండా ఉండాలంటే సింపుల్, ప్రశ్న చదివేటప్పుడే నాట్, ఎక్సెప్ట్ లాంటి కీవర్డ్స్ కింద అండర్లైన్ చేసుకోవడం ఒక మంచి హ్యాబిట్. ఇక రెండోది క్యాల్క్యులేషన్ మిస్టేక్. అమ్మో, ఇది మరీ ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. ఫార్ములా తెలుసు, మెథడ్ తెలుసు, అంతా కరెక్ట్గానే చేస్తాం. కానీ లాస్ట్లో ప్లస్సో మైనసో ఏదో ఒక చిన్న తప్పు. మొత్తం కాన్సెప్ట్ తెలిసి కూడా మార్కులు పోగొట్టుకోవడం కంటే బాధేముంటుంది? ఒక్కోసారి ఆన్సర్కి ఒక్క అడుగు దూరంలో ఉండి చిన్న క్యాల్క్యులేషన్ తప్పుతో మార్కులు పోగొట్టుకుంటాం. దీన్ని అవాయిడ్ చేయాలంటే లెక్కలు చేసేటప్పుడు నీట్గా ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఫైనల్ ఆన్సర్ పెట్టే ముందు ఒక్క సెకన్ ఆగి మళ్లీ చెక్ చేసుకోవాలి. చాలా ముఖ్యమిది. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది, కాన్సెప్చువల్ గ్యాప్. సింపుల్గా చెప్పాలంటే ఆ క్వెశ్చన్ సాల్వ్ చేయడానికి అవసరమైన బేసిక్ ఫార్ములా గానీ కాన్సెప్ట్ గానీ మనకు అస్సలు తెలియకపోవడం. అంటే ఇది మన నాలెడ్జ్లో ఉన్న గ్యాప్ అన్నమాట. ఉదాహరణకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక స్పెసిఫిక్ ఫార్ములా తెలియలేదు అనుకుందాం. ఇలాంటి తప్పు జరిగినప్పుడు ఏం చేయాలంటే, ఆ కాన్సెప్ట్ని వెంటనే ఒకచోట నోట్ చేసుకోవాలి. దానిమీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాత అదే మోడల్లో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. నాలుగోది ట్రాప్ క్వెశ్చన్. అబ్బో, ఇవి చాలా డేంజరస్. చూడ్డానికి చాలా ఈజీగా సింపుల్గా కనిపిస్తాయి, కానీ లోపల ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. మనకు టాపిక్ మొత్తం తెలిసినా సరే ఆ చిన్న ట్విస్ట్ని గమనించకపోతే తప్పులో కాలేస్తాం. మన కాన్సంట్రేషన్ని టెస్ట్ చేయడానికే ఇలాంటివిస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రశ్న అమ్మో మరీ ఎంత ఈజీగా ఉందేంటి అనిపిస్తే అక్కడే కొంచెం స్లో అవ్వాలి. ఎందుకంటే వాటిలోనే ట్రాప్ ఉండే ఛాన్స్ ఎక్కువ. క్వెశ్చన్లోని కండిషన్స్ని 1-2 సార్లు మళ్లీ చదివితే ఆ ట్రాప్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇక చివరిది, ఐదోది టైం ప్రెషర్. ఎగ్జామ్లో టైం అయిపోతోందన్న టెన్షన్లో తెలిసిన ప్రశ్నల్ని కూడా వదిలేస్తాం, లేదా కంగారులో తప్పులు చేసేస్తాం. ఇదంతా కరెక్ట్ టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే జరుగుతుంది. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది, అదే 2 మినిట్ రూల్. ఏదైనా క్వెశ్చన్కి 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం పడుతోందా ఆలోచించొద్దు, దాన్ని మార్క్ చేసి స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. లాస్ట్లో టైం మిగిలితే అప్పుడు దాన్ని మళ్ళీ చూడొచ్చు. దీనివల్ల ఈజీ క్వెశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉంటాం. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం, బాగుంది. కానీ ఈ ఫ్రేమ్వర్క్ని నిజంగా ఎగ్జామ్ క్వెశ్చన్స్కి ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని శాంపిల్ క్వెశ్చన్స్, వాటి ఆన్సర్స్, అనాలిసిస్ ఉన్నాయి. దీన్ని చూస్తే మన ఫ్రేమ్వర్క్ని ప్రాక్టికల్గా ఎలా వాడొచ్చో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ మూడో ప్రశ్న చూడండి. ఇదొక పర్ఫెక్ట్ లాజిక్ ట్రాప్. మనందరికీ తెలుసు, నిజానికి పెంగ్విన్స్ ఎగరలేవని.
కానీ లాజికల్ రీజనింగ్ రూల్స్ ప్రకారం మన బయటి నాలెడ్జ్ వాడకూడదు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ని మాత్రమే నిజమనుకోవాలి. ఇక్కడ అన్ని పక్షులు ఎగురుతాయి అని ఇచ్చారు, కాబట్టి ఆ లాజిక్ ప్రకారం పెంగ్విన్లు ఎగురుతాయి అనేదే కరెక్ట్ ఆన్సర్. ఇది ట్రాప్ క్వశ్చన్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అలాగే ఈ 4వ ప్రశ్న చూడండి. ఇది ప్రాబబిలిటీకి సంబంధించింది. మొత్తం 9 బాల్స్లో రెడ్ కలర్ కానివి 5 ఉన్నాయి. కాబట్టి సింపుల్గా ఆన్సర్ 5/9. ఇక్కడ గనక ప్రశ్న సరిగ్గా చదవకపోతే, అంటే రెడ్ బాల్స్కి ప్రాబబిలిటీ కనుక్కుంటే అది రీడింగ్ ఎర్రర్ అవుతుంది. లేదంటే క్యాల్క్యులేషన్లో తప్పు చేసినా మార్కులు పోతాయి. చూశారుగా, మన తప్పుల్ని ఇలా విశ్లేషించుకోవడమనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆ అనాలిసిస్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మన అలవాట్లని ఎలా మార్చుకుంటున్నాం అనేదానిమీదే అసలైన ఇంప్రూవ్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం. ఎగ్జామ్ రాసిన వెంటనే మనసు ఫ్రెష్గా ఉన్నప్పుడే తప్పుల్ని అనలైజ్ చేయాలి. లేట్ చేస్తే అసలు ఆ తప్పు ఎందుకు చేశామో, ఆ టైంలో మన థాట్ ప్రాసెస్ ఏంటో మర్చిపోతాం. సో అస్సలు వెయిట్ చేయొద్దు. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుంటే ఇవే మనం పాటించాల్సినవి. రీడింగ్ ఎర్రర్స్ కోసం కీవర్డ్స్ అండర్లైన్ చేయడం, క్యాల్క్యులేషన్స్ని డబుల్ చెక్ చేసుకోవడం, తెలియని కాన్సెప్ట్స్ని ఒక లిస్టు రాసుకోవడం, ఈజీగా ఉన్నాయనిపించే ప్రశ్నల దగ్గర జాగ్రత్తగా ఉండటం, ఇంకా స్ట్రిక్ట్గా 2-minute రూల్ ఫాలో అవ్వడం. ఈ 5 అలవాట్లు పాటిస్తే చాలు, స్కోర్లో ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. ఇది జస్ట్ తప్పులు సరిచేసుకోవడం మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయడం కూడా. సరే, ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మనం తెలుసుకున్న విషయాల్లోంచి నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్లో వెంటనే అమలు చేయగల ఒకే ఒక్క చిన్న మార్పేంటి? ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న మార్పుతోనే పెద్ద ప్రయాణం మొదలవుతుంది.